నేను అమెరికాలో ఒక డాక్టర్ని అడిగాను, నువ్వు ఇంకా స్టడీ చేస్తున్నావేంటి, 50 సంవత్సరాల డాక్టర్ అంటే, అయ్యో బాబు ఈ రోజున మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయింది, ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ అబ్రెస్ట్ విత్ అడ్వాన్స్డ్ మెడిసిన్ అంటున్నాడు. అలాగే క్రైస్తవులు కూడా, యవనస్తులు, దే హ్యావ్ టు స్టడీ ఇంప్రూవ్ దేర్ టాలెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఇది ఒక ఛాలెంజ్ అన్నమాట. ఇంకో పని నీవు చేయలేవు. నేను సేవలోకి వచ్చినప్పుడు ఇదే నేను నేర్చుకున్న. దేవుడు అన్నాడు, నీ పని మీద నేను ఉంటాను, నా పని మీద నీవు వెళ్ళమన్నాడు. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్చేంజ్ కదా. నా పని మీద ఆయన ఉంటానన్నాడు. ఒకసారి మా అబ్బాయికి చాలా ఫీవర్ వచ్చేసింది. నా భార్య అన్నది, యేసు ప్రభు చూసుకుంటాడు మా సంగతి, మీరు సేవకి వెళ్ళండి అని నా భార్య పని. ఉద్దేశం ఏమిటంటే, నా పని ముందు చూసుకుంటా, తర్వాత ఇతరులకు. అంటే దేవుడు ఏమన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఇతరులను ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకోవడానికి హక్కు లేదు. మొట్టమొదట దేవుడు నిన్ను ప్రేమించినట్లు నీవు ఇతరులను ప్రేమించి, ఆ తర్వాత ఏమన్నా మిగిలి ఉంటే నిన్ను నీవు ప్రేమించుకో. అది కూడా లేకపోయినా దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని తృప్తిపడి ఉండు. దేవుడు నిన్ను దీవించునుగా.